హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ ఇవాళ స్పందించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకైనా దీనిపై ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరోవైపు ఈ ఘటనపై అల్లు అర్జున్ పై A2గా కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంపై A1గా కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకి సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. అల్లు అర్జున్ వస్తారనే సమాచారం తమకి ఇవ్వలేదన్నారు. ఆయన థియేటర్లోకి వెళ్లే సమయంలో ఘటన జరిగిందని, దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ రావడంతో ఆయనని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో మూసారాంబాకి చెందిన రేవతి చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే శ్రీతేజ్ ని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీతేజ్ కండిషన్ సీరియస్ గా ఉండటంతో మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో రేవతి కొడుకు శ్రీతేజ్ ని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉంది అని తెలుస్తోంది. So in this incident we have booked a case under section 105, 118 clause 1 read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security team, security in charge, these people have been named accused.